హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పొట్టు పెసరపప్పుతో కిచిడి చేసుకుందాం. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ గ్లాస్తో ముక్కాలు గ్లాస్ నేను పెసరపప్పు తీసుకుంటున్నా, పొట్టుతో ఉన్నవన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో వేసేసుకొని వేయించుకోవాలి. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా దూరగా వేయించుకోవాలి. మంచి అరోమా వస్తూ ఉంటుందన్నమాట. అప్పుడైతే మనం ఇవి పక్కన తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ముక్కాలు గ్లాసు పెసరపప్పుకి హాఫ్ గ్లాసు రైస్ తీసుకోవాలి. క్వాంటిటీ చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసారా, హాఫ్ గ్లాసు రైస్ వేసేసి ఈ పెసరపప్పు చల్లారిన తర్వాత మాత్రమే రైస్ వేసి రెండు కలిపి వాష్ చేసుకొని ఒక గ్లాసు పప్పు రైస్కి కలిపి 2 గ్లాసుల నీళ్లు వేయాలండి. కరెక్ట్గా సరిపోతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రెండు కలిపిన తర్వాత మీరు క్వాంటిటీ అంటే ఏదైనా మెజర్ చేసుకోండి. ఒక కప్పు లాంటిది తీసుకొని ఒక కప్పుకి సరిపడా తీసుకొని దానికి డబుల్ వాటర్ వేసుకోవాలండి. అర్థమైంది కదా. ఇప్పుడైతే మనం దీనికి అంటే ఈ కిచిడీకి సంబంధించిన కర్రీ కూడా రెడీ చేస్తున్నాను. నేను బాండ్లీ పెట్టి పల్లీలు వేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఇవి వేగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనమైతే చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని చింతపండు అయితే నానబెట్టి పెట్టుకోవాలి. చూడండి, ఈ పల్లీలని కూడా మాడిపోకూడదు, అలాగని పచ్చి పచ్చిగానే ఉండకూడదు. ఇలా దోరగా వేయించుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో. వీడియోలో చూపిస్తున్నట్టు వేయించేసుకోవాలి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇవి చల్లారేలోపు మనం పచ్చిమిర్చిని వేయించేసుకుందాం. చాలా మంచి కాంబినేషన్, ట్రై చేయండి మీరు కూడా, మీకు కూడా నచ్చుతుందని భావిస్తున్నా నేను. ఇదో మిర్చిని కూడా వేసేసుకొని ఇది తడి అంతా పిలిచేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని వేయించేసుకోవాలి. ఈ మిర్చి కూడా బాగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మిరియాలు, అలాగే జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి ముక్కలు చీల్చి వేసుకోవాలి. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. హెల్త్ కూడా చాలా మంచిది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇవి కొద్దిసేపు అలా వేయించేసుకొని ఇప్పుడు మనం పచ్చి కరివేపాకు తీసుకొని ఒక 2 రెమ్మలు వేసేసుకోవాలి. వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోవాలి. ఈ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి నీళ్ళు పోసి పెట్టుకున్నాం కదా పెసరపప్పు, రైస్, అవి అంతా వాటర్తో పాటుగా వేసేసుకోవాలి. మెజర్మెంట్ గుర్తుంది కదా. ఒక కప్పు రైసు పప్పుకు కలిపి 2 కప్పుల నీళ్ళు వేసుకోవాలండి. ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రావాలి. ఇది విజిల్ వచ్చేలోపు మనము దీనికి సంబంధించిన కర్రీ అయితే రెడీ చేసుకుందాం. పల్లీలని పొట్టు తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా సాల్ట్, రాక్ సాల్ట్ వేసాను నేను. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ జీలకర్ర బాగా వేసుకోవాలి. పచ్చడిలో బాగుంటుంది. పచ్చడి కాదండి, గొజ్జు అంటాను నేను, శనగిత్తనాల గొజ్జు అనమాట. దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు, అది కూడా వేసేసుకోవాలి. దీని అంతా గ్రైండ్ చేసిన తర్వాత ఇలా బెల్లం కూడా వేసుకొని మరొక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ గొజ్జుని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. గిన్నెలోకి తీసేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఈ రెండిటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మన చట్నీ ప్రాసెసే, బట్ దీంట్లోకి చింతపండు అనేది ఎక్కువ పడాలి. అలాగే జీలకర్ర, మెయిన్ థింగ్ జీలకర్ర పడాలండి, చాలా టేస్టీగా ఉంటుంది.
ఇది ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని దీనికైతే పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ వెలిగించడం మర్చిపోకండి, ఓకేనా. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసి కొంచెం చిటపటలాడనివ్వాలి వీటిని. ఇప్పుడైతే ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం అలా వేయించేసుకొని దీంట్లోకి పచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఈ తిరగమాతని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీల గొజ్జులోకి వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనకు చేసేలోపు విజిల్స్ వచ్చేసాయి, అలాగే ప్రెషర్ కూడా వెళ్ళిపోయింది కుక్కర్కి. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూద్దామండి ఎలా అయిందో మన కిచిడి. ప్రెషర్ కూడా పూర్తిగా వెళ్ళిపోయింది. హాట్గా పొగలు కక్కుతుందన్నమాట. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సూపర్ కదా.